హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే హెల్దీ అండ్ టేస్టీ అండ్ ఎమ్మీ డ్రై ఫ్రూట్స్ లడ్డూతోనైతే మేము ముంగటికి వచ్చేసిన. డైలీ వన్ తింటే చాలా బాగుంటుంది. ఎమ్మీ అండ్ టేస్టీ చాలా నష్టం నాకైతే. మమ్మీ చేస్తా అంటే ఎప్పుడు తినాలా అనిపించింది. ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. లైక్ డేట్స్, కొబ్బరి పొడి, పల్లీలు అండ్ మస్క్ మెలాన్ సీడ్స్, కాజు, కిస్మిస్, బాదం ఇవన్నీ తీసేసుకొని మీకు ఎన్ని డ్రై ఫ్రూట్స్ లడ్డు కావాలో అన్ని తగ్గట్టు తీసుకోవాలి. అండ్ బెల్లం కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం. షుగర్తో చేస్తే దగ్గు ఎక్కువ ఉంటుంది కాబట్టి బెల్లం అనేది టేస్టీ కాబట్టి సో బెల్లం అయితే నేను తీసుకున్నా. ఫస్ట్ ఇవన్నీ అండ్ ఆయిల్లో కాకుండా నెయ్యిలో నేనైతే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకుంటున్నా. కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అన్నీ ఒకసారి అంటే ఫ్రై కావు కాబట్టి నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకుంటున్నా. ఎందుకంటే మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు కాబట్టి డ్రై ఫ్రూట్స్ అంటే డ్రైగా ఉండాలి. అవన్నీ నేనైతే గీలో ఫ్రై చేసేసుకుంటున్నా. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ని చాలా బాగుంటుంది. ఆయిల్ కన్నా గీ హెల్దీ కాబట్టి నేను గీలో ఫ్రై చేసేసుకున్నా. మీరు కూడా గీలోనే ఫ్రై చేయండి, గీనే ప్రిఫర్ చేయండి. అండ్ అది కూడా హోమ్మేడ్ గీ అయితే ఇంకా చాలా హెల్దీ. అలా అయితే ఫ్రై చేసేసుకోవాలి అన్ని డ్రై ఫ్రూట్స్ని. నేనైతే కొన్ని ఫ్రై చేసుకుంటున్నా, ఎందుకంటే అవన్నీ ఫ్రై కావాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మరీ మెయిన్ ప్రాసెస్ బెల్లంని కరగబెట్టాలి. బెల్లంని అయితే కరగబెట్టుడు స్టార్ట్ చేసేసా. బెల్లం పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి బెల్లంలో కొన్ని వాటర్ యాడ్ చేసేసి బెల్లం పాకం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నా. ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే బెల్లం పాకం. సో బెల్లం అయితే కరగబెట్టేసుకోవాలి. ఇలా కరిగబెట్టినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడు తినాలా అని అనిపిస్తుంది, నోరు ఊడిపోతుంది నాకైతే మమ్మీ చేస్తూ ఉంటే. నాకైతే ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఒక రెసిపీ అన్నమాట. మా మమ్మీ చేస్తూ ఉంటే ఎప్పుడు తినాలా అని అనిపించేది. బెల్లం పాకం అవుతుంది అన్నమాట. ఇలాగా సేమ్ అప్పుడు ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే బెల్లం అనేది ఇట్లా కావద్దు. అండ్ అందుకని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అప్పుడప్పుడు. అంటే మనం పెట్టినప్పుడు మిక్స్ చేసేసుకుంటూ పెట్టాలి. బెల్లం పాకం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నా. అది బెల్లం పాకం అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. అండ్ బెల్లం పాకం రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పటిదాకా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, కొబ్బరి పొడి అలాంటివి ఫ్రై చేసుకోలేం కాబట్టి కొంచెం గీనైతే మళ్ళీ నేను మీదికి చేసుకుంటున్నా. గీ అనేది ఎక్కువ అంటే ఇంకా టేస్టీగా అనేది అనిపిస్తుంది కాబట్టి నేను మీదికించి మళ్ళీ గీని వేస్తున్నా. డ్రై ఫ్రూట్స్కి చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి గీనైతే యాడ్ చేసేసుకున్నా మళ్ళీ డ్రై ఫ్రూట్స్ మీద. దాని తర్వాత ఇప్పటిదాకా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకంలో ఇప్పటిదాకా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇప్పటిదాకా గీ యాడ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కానీ దాంట్లో వేసేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఒకటి గుర్తుకొస్తుంది, ఎప్పుడు తినాలా అనిపిస్తుంటుంది. మిక్స్ చేస్తూ ఉన్నప్పుడే మనకి అది వేడి దాని మీద ఉన్నప్పుడే లడ్డూని మనం చాలా బాగా కట్టొస్తుంది. చేయితోని లడ్డూని ప్రిపేర్ చేసేసుకొస్తుంది. అలా చూపించిన విధంగా లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పటిదాకా చేసిన దాన్ని చల్లగా అయిపోగానే ఇలా లడ్డూ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ అయితే చేయికి రాసుకోండి, ఎందుకంటే కొంచెం పచ్చిగా ఇలా అనిపించొద్దు, అంటే అది మనకి అంటుకోదు కూడా. ఆయిల్ రాసుకుంటూ ఇలా అయితే చూపించిన విధంగా లడ్డూని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అయితే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అన్నమాట. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఫుల్ నచ్చేసినాయి, ఎప్పుడు తినాలా అనిపించింది. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
బాయ్.